హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేప్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక స్కేల్ తీసుకోవాలి. ప్రాసల కోసం ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చుల కోసం ఒక లైన్ గీసుకోవాలి. ఆది జాకెట్ నడుము బార్ ఎంత ఉందో టేప్తో చూసుకుంటున్నాను. 9.5 వచ్చింది. 9.5 పెట్టుకుని మార్క్ చేయాలి. డాట్స్ కోసం ఒక ఇంచి, 1.5 ఏమో ఖర్చుల కోసం. జాకెట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 14.5 వచ్చింది. ఒక ఇంచు కలిపి 15.5 మార్క్ చేసుకోవాలి. వీపు వెడల్పు చూసుకోవాలి. టేప్తో 4.5 వచ్చింది. ఒక ఇంచు కలిపి 5.5 పెట్టుకుంటున్నాను ఖర్చుతో. నెక్ వెడల్పు వచ్చి 2.5 మార్క్ చేసుకుంటున్నా. 3 ఇంచెస్ షోల్డర్కి మార్క్ చేసుకుంటున్నా. చంక పొడవు వచ్చి 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. వన్ అండ్ హాఫ్ ఇంచు చంక భాగంలో మార్క్ చేసుకుంటున్నా. రౌండ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వీపు వెడల్పు వచ్చి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ పొడవుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ తీసుకుంటున్నా. చంక రౌండ్ తీసుకుంటున్నా. చంక మార్కింగ్ చేసుకుంటున్నా బ్లౌజ్ని పెట్టి. సైడు డాట్స్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చులకు ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటున్నా. బ్యాక్ సైడ్ డాట్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అది బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి 7.5 ఇంచు కలుపుకొని ఖర్చులకి 8.5 పెట్టుకుంటున్నా. హ్యాండ్ డౌను 4 ఇంచెస్ వచ్చింది. ఒక ఇంచు కలుపుకొని 5 ఇంచెస్ పెట్టుకుంటున్నా ఖర్చులతో సహా. స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి. చంక డౌన్లో 3 ఇంచెస్ పెట్టుకున్నా. లైన్ డ్రా చేయటం కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకుంటున్నా కిందకి.
హ్యాండ్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. కింద క్రాస్ కోసం హ్యాండ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ తీసుకుంటున్నాను చంక క్రాస్ తీసుకోవడానికి. డౌన్లో 2 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. క్రాస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ని కట్ చేసేసుకుంటున్నాను మార్కింగ్ ప్రకారం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఎంత ఉందో టేప్తో తీసుకుంటున్నాను కొలత. బ్యాక్ పార్ట్ని క్రాస్గా కార్నర్లో పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి క్రింద షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసేయాలి. స్కేల్తో లైన్ మార్కింగ్ ప్రకారం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు టేప్తో 6.5 మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్కి రౌండ్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కింద ఆది బ్లౌజ్ ప్రకారం 4 ఇంచ్ వచ్చింది. 4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి లైన్ పెట్టుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చి బ్లౌజ్ చూస్తున్నాను టేప్తో. థర్టీన్ ఇంచెస్ వచ్చింది. అక్కడ మార్క్ చేసుకుంటున్నా. నడుం దగ్గర కూడా సైడ్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మార్కింగ్ ప్రకారంగా లైన్ తీసుకోవాలి. చంక డౌన్ తీసుకుంటున్నాను 1/2 ఇంచి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అసలు పార్ట్ మీద పెట్టి బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. నాలుగు మడతల మీద హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ని. ఇప్పుడు లైనింగ్ హ్యాండ్స్ని కట్ చేసుకున్నాయి పెడుతున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు కలిపి కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ పెట్టాను. లైన్ కింద అసలు పార్ట్ పెట్టి కట్ చేసుకుంటున్నా.
అక్కడక్కడ కదలకుండా సూదులు పెట్టుకుంటున్నాను. క్లాత్ సిల్క్ క్లాత్ కదా, జరిగిపోతుందని. ఇలా పెట్టుకుంటే క్లాత్ జరగకుండా కటింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ పెట్టి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. థ్యాంక్ యూ.